సీజన్ని బట్టి ఆ కాయలు రాగానే దాంతో సంబంధించినవన్నీ మనం చేయడం గురించి ఆలోచిస్తాం. ఉసిరికాయ ఊరగాయ, నల్ల పచ్చడి, ఉసిరికాయ మురబ్బా ఇప్పటికి అయిపోయాయి. ఉసిరి నూనె కూడా చేసేసాను. ఇప్పుడు ఉసిరి పొడి చూద్దాం. చక్కటి మంచి కాయలు తెచ్చుకొని కడిగేసి శుభ్రంగా తుడిచి తడి లేకుండా ఇలా తురిమి పెట్టుకోవాలి. అలా కోరుకున్న దాన్ని ఆ పొడినంతా తురిమి పెట్టుకున్న ఉసిరి కూరని పొడి పొడిగా చేసి అది కొంచెం తడి ఎగిరేదాకా ఉంచాలి. ఒక గంట అలాగా మనం చేయడానికి ముందు ఒక గంట 2 గంటలు ఉండేలాగా తురుముకొని తడిపోయేదాకా ఉంచాలి కొద్దిగా. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్. రాత్రి తురుముబట్టిన ఉసిరికాయల పొడిని పొద్దున్న కాసేపు ఎండలో కూడా పెట్టాను. ఇలా పొడి పొడిగా అయిపోయింది తడి లేకుండా. ఇప్పుడు కొద్దిగా వేయించాలి ఇంకా పొడి పొడిలాడేలాగా. తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు తగినంత క్వాంటిటీ మనం ఎంత పొడి చేయదలుచుకున్నామో అంత వేసుకొని అవి శుభ్రంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఖరిన కొంచెం జీలకర్ర, ఇంగువ కూడా కలిపి వేయించేసి అవి మిక్సీ పట్టాలి. చల్లారిన తర్వాత దానిలోనే కొంత కారం పక్కన పెట్టేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఉసిరి పొడి కూడా వేసి మిక్సీ పట్టాలి. ఉప్పు కారాలు చూసుకొని పక్కన పెట్టుకున్న కారం కలుపుకుంటే ఉసిరి పొడి రెడీ. చింతపండు బదులు నేను ఆమ్చూరు వాడతానని చెప్పాను. నేను చింతపండు బదులు ఆమ్చూరు వేస్తున్నాను. అలాగే జీలకర్ర అంతకుముందే పొడి కొట్టింది ఉంటే ఆ పొడి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేయించే బదులు ధనియాల పొడి కూడా కలుపుకోవచ్చు. ఇంకా సులభంగా అయిపోతుంది. వెల్లుల్లిపాయలు నచ్చేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు.